ఆదిలాబాద్ జిల్లాలో ఓ ట్రక్కు డ్రైవర్ రెచ్చిపోయాడు. బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టి చాలా దూరం లాక్కెళ్లాడు. ట్రక్కు ఢీకొట్టగానే బైక్ పైనున్న వ్యక్తి పక్కకు పడిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ట్రక్ ముందు భాగంలో బైక్ చిక్కుకుంది. దీన్ని ఖాతరు చేయకుండా ట్రక్ డ్రైవర్ చాలా దూరం లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ట్రక్కును వెంబడించిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలం మావల బైపాస్ సమీపంలో జరిగింది. ఘటనలో బైకర్ ఆత్రం రామ్జీ గాయాలతో బయటపడ్డాడు. అటు ట్రక్కు డ్రైవర్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మరి ఆదిలాబాద్ జిల్లాలో బైక్ ను ఢీ కొట్టడమే కాకుండా 5 కిలోమీటర్లు లాక్కెళ్లింది ట్రక్. బైకర్ పక్కకు పడిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇప్పుడు బైకర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై 2 రోజుల క్రితం దారుణం జరిగింది. ఈ సంఘటన 2 రోజుల క్రితం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికైతే ఈ విజువల్స్ వైరల్ గా మారడం జరిగింది. హైదరాబాద్ నాగ్పూర్ 44వ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా మావల మండలం మావల బైపాస్ రోడ్ లో ఈ దారుణం జరిగింది. బైక్ పై వెళ్తున్న తలమడుగు మండలం దహేగాం గ్రామానికి చెందిన రామ్జీ అనే వ్యక్తి జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి హర్యానా రాష్ట్రానికి చెందిన ట్రక్కు ఢీకొట్టడం జరిగింది. అయితే ట్రక్కు ఢీకొట్టిన సమయంలో బైక్ పై ఉన్న రామ్జీ పక్కకు పడిపోవడం జరిగింది. అయితే ఇది బైక్ మాత్రము ఆ ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోవడం జరిగింది. అయితే ఇదే మాత్రం గమనించకుండా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తున్న ఈ హర్యానా రాష్ట్రానికి చెందిన ఈ ట్రక్కు డ్రైవరు ఆ బైక్ కంటైనర్ కు పట్టుకొని ఉన్నప్పుడు కూడా అలాగే ఈడ్చుకుంటూ దాదాపు 5 కిలోమీటర్ వెళ్ళడం జరిగింది. అయితే వెనుక భాగంలో అటువైపు నుంచి వెళ్తున్న ఒక కారులో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ వీడియోను తీయడం జరిగింది. దాదాపు ఆ డ్రైవర్ ట్రక్కును వెంబడిస్తూ చెప్పడం జరిగింది. ట్రక్కు ముంగటి భాగంలో బైక్ ఇరుకపోయింది, మంటలు కూడా వస్తున్నాయని చెప్పేసి డ్రైవర్ కు అప్రమత్తం చేసి వెహికల్ ఆపమని చెప్పినప్పుడు కూడా డ్రైవర్ మాత్రం ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు అక్కడ స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. దాదాపు 5 కిలోమీటర్ వరకు కూడా ఈ ట్రక్కు బైక్ ను అలాగే రోడ్డుపై లాక్కుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడక్కడ మంటలు కూడా తిరగడం జరిగింది. చివరకు ట్రక్కు నుంచి బైక్ వీడిపై పడిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా ర్యాష్ గా ఒక దశలో ముంగటున్న వెహికల్ అని కూడా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వాటిని దాటుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. వెంటనే పోలీసు రంగంలో దిగిన మావల పోలీసులు ఈ ట్రక్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ తలవ మండలం దయగం గ్రామం చెందిన రామ్జీకి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కూడా ట్రక్ డ్రైవర్ మాత్రము ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం పట్ల చాలా మంది ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. జాతీయ రహదారిపై ఈ సంఘటన జరగడం చాలా దారుణంగా చెప్పడం జరుగుతుంది. ఇటీవలే ఇలాంటి సంఘటనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటకలో జరిగిన సంఘటనలో దాదాపు 19 మంది చనిపోయిన సంఘటన అందరూ కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన జరగకుండా జాతీయ రహదారిపై పోలీసులు కానీ ఇటు జాతీయ రహదారికి సంబంధించిన NH హైవే అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రజలు కోరడం జరుగుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ రాజు.